ఉన్నటువంటి సందర్భంలో 294 మంది ఎమ్మెల్యేలకి అర్హత ఉండేది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లెటర్ ఇవ్వడం, దర్శనాలు 2 లెటర్లు ఏమో అనుమతిస్తుండేవాళ్ళు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళకు ఉంది, తెలంగాణ వాళ్ళకి లేదు. బట్ తెలంగాణ వాళ్ళని బోర్డులో సభ్యులుగా అయితే చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇది లేదు. ఈ మధ్యనే ఒక 2 రోజుల పాటేమో బ్రేక్ దర్శనాలు, 2 రోజుల పాటేమో శీఘ్ర దర్శనాలకు సంబంధించి వాళ్ళకి ఇంతని కోటా రిలీజ్ చేయడం చూసాం. అయితే రేవంత్ మీద ప్రెషర్ ఏం పెరిగిపోతుందంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా లేదు చంద్రబాబు గారిని క్లోజే కాబట్టి ఆయనతో మాట్లాడేసి ఆంధ్ర ఎమ్మెల్యేలకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అట్లాగే తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా ఇప్పించండి అని చెప్పి ఒత్తిడి తెస్తున్నారు. అయితే అది సాధ్యం కాదని రేవంత్కి తెలుసు. నేను ఇంతకుముందే ప్రస్తావించా, తిరుపతిలో ఇచ్చారు బాగానే ఉంది, మరి తెలంగాణలో తీసుకుంటారా, భద్రాచలంలోనూ లేకపోతే యాదాద్రిలోనూ ఆంధ్ర వాళ్ళకి ఇస్తారా అట్లాంటి ఛాన్సు, లేకపోతే తమిళనాడు మరి పక్కనే కదా, తమిళనాడు నుంచి విడిపోయింది కదా, మరి మనం ఎందుకు అడగడానికి వీలు లేదన్నది నేను ఆ రోజునే ప్రస్తావించాను. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ఇక ఆ ప్రెషర్ చేయడం కంటే తన వాళ్ళనే ఒత్తిడి చేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వర దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అధికారులు ప్రతిసారి అడుక్కోవడం ఏంటి? వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ, యాదగిరిగుట్ట దేవస్థానం లేదా, భద్రాచలంలో రాముడు లేడా, మనకు శివాలయాలు తక్కువ ఉన్నాయా, తిరుమలకు వెళ్ళి బతుమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్ళొచ్చు, తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉంది, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలి, సిలికాన్ వ్యాలీ ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుంది, నిన్నే మెక్డొనాల్డ్ కంపెనీ వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రవీంద్ర భారతిలో గురువారం నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు.